అందరికీ నమస్కారం. సునీల్ గులాటి ఒక సాధారణ అకౌంటెంట్. ఇతని డేట్ అకౌంటెంట్ అంటే మనకు జనరల్ గా ఏమంటాము, అతని డే టు డే డ్యూటీస్ ఇన్వాయిసెస్ జనరేట్ చేసుకోవడం, అంటే ఒక ఫర్మ్ లో పనిచేస్తున్నప్పుడు ఒక కంపెనీలో చేస్తున్నాం, ఇన్వాయిస్ జనరేట్ చేసుకోవడం, దానికి సంబంధించి ఈవే బిల్ జనరేట్ చేసుకోవడం, మెయింటైనింగ్ పర్చేజ్ రికార్డ్స్, కొనుగోలు ఖాతా రెడీ చేసుకోవడం, అలాగే సేల్ ఖాతా సేల్ లెడ్జర్స్ రెడీ చేసుకోవడం, వీటన్నిటిని టాలీ సాఫ్ట్వేర్ లో ఎంట్రీ చేయడం. డే టు డే డ్యూటీలో భాగంగా ఇవన్నీ టాలీ సాఫ్ట్వేర్ లో మెయింటైన్ చేసి పెట్టుకుంటాడు. ఇది ఎక్కడైనా ఒక సాధారణ అకౌంటెంట్ చేసే పని. అది పరం కానివ్వండి, కంపెనీ కానివ్వండి, ఏదైనా సరే ఒక సాధారణ అకౌంటెంట్ ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, ఒక ఫర్మ్ లో పనిచేస్తున్నప్పుడు సాధారణ డ్యూటీ ఇది. సేల్ ఇన్వాయిస్, పర్చేజ్ ఇన్వాయిస్ ట్రాక్ చేసుకోవడం, ఈవే బిల్స్ రైజ్ చేసుకోవడం, పర్చేజ్ రికార్డు, సేల్ రికార్డ్స్ టాలీ సాఫ్ట్వేర్లు ఎంటర్ చేసుకోవడం. కానీ బాబు ఈ సునీల్ గులాటి అనే అతనికి ఎంత బ్యాడ్ టైం అంటే, ఈ సిజిఎస్టి అధికారులు ఇతను వీళ్ళ ఫరం మీద దాడి చేసినప్పుడు, సిజిఎస్టి అధికారులు వీళ్ళ ఫరం మీద దాడి చేసినప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ అకౌంటెంట్ కి తెలిసే ప్రతి ఒక్కటి జరిగింది, ఇతనికి తెలియకుండా ఏమీ జరగలేదు, ఇక్కడ ఫేక్ ఇన్పుట్ అనేది ఖచ్చితంగా వాడుకోవడం జరిగింది. ఈ ఫేక్ ఇన్పుట్ వాడుకొని లబ్ధి పొందిన వాళ్ళలో వాళ్ళ కంపెనీ డైరెక్టర్లు ఉండొచ్చు, పార్ట్నర్స్ ఉండొచ్చు, ప్రొపరేటర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మాకు అనవసరం. కానీ ఈ పర్టికులర్ అకౌంటెంట్ కి తెలిసే ఇవన్నీ జరిగాయి కాబట్టి ఈ అఫెన్స్ లో ఇతను ఇన్వాల్వ్ అయినాడు, ఈ బిల్ ట్రేడింగ్ లో ఇతను ఇన్వాల్వ్ అయినాడు. ఈ దీనికి సంబంధించిన కుట్రలో భాగంగా, అంటే రెవెన్యూ ఎగవేతలో భాగంగా ఇతని పాత్ర కూడా ఉంది. ఇతనికి తెలిసే పర్చేజ్ ఇన్వాయిస్ రైజ్ అయింది, ఇతనికి తెలిసే సేల్ ఇన్వాయిస్ రైజ్ అయింది, ఇతనికి తెలిసి ఎవరెవరు అంటే ఇతర ఫర్మ్స్ తో ఎక్కడైతే కొల్యూడ్ అయినారో వాళ్ళందరికి సంబంధించిన సమాచారం ఇతని దగ్గర ఉంది. కాబట్టి ఇతను కూడా సెక్షన్ 122 సబ్సెక్షన్ 1 క్యాపిటల్ ఏ కింద ఈక్వల్ గా పనిష్మెంట్ అనుభవించాలి అని చెప్పి 16 కోట్ల రూపాయలు, అంటే టోటల్ ఎగవేత, అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ టోటల్ గా 20 కోట్ల రూపాయలు ఇక్కడ మిస్అప్రాప్రియేషన్ జరుగుంటే, ఇతను ఒక్కడి మీద 16 కోట్ల రూపాయలు పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది ఈ గులాటి అనే అతని మీద. ఇతను ఏం చేశాడు, వెంటనే ఆర్టికల్ 226 కింద ఆనరబుల్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి, బాబు నాకేం తెలీదు, నేను ఒక సాధారణ అకౌంటెంట్ అని, నేనేదో పర్చేజ్ ఇన్వాయిస్లు, సేల్ ఇన్వాయిస్లు, ఈవే బిల్స్ రైజ్ చేసుకోవడం, వచ్చిన డేటాను ఎంట్రీ చేసుకుని ఇంతవరకే నాకు బాధ్యత, నాకు ఏదైనా ఎల్జీ తీసుకొని వెళ్ళిపోతాను, మరి నా మీద 16 కోట్ల రూపాయలు ఈ విధంగా పెనాల్టీ వేశారు, నన్ను రక్షించండి అంటే కోర్టు కూడా యాక్సెప్ట్ చేయలేదు. కోర్టు కూడా డినై చేసింది. నీకు తెలిసే జరిగినట్టున్నాయి ఇవన్నీ, వాళ్ళు చెప్పే అలిగేషన్స్ ప్రకారంగా, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా, అంటే సెక్షన్ 14 ఆఫ్ ది సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ కింద ఇతని స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఈ ఫరం కు సంబంధించిన ఆపరేషన్స్, వీళ్ళెవరెవరితో డీల్ చేశారు, వీళ్ళెవరితో డీల్ చేశారు, ఏ విధంగా ఇన్పుట్ జనరేట్ అయింది, ఏ విధంగా ఇన్పుట్ ని ఇట్లా క్లెయిమ్ చేశారు, అవుట్పుట్ కి ఎలా సెటప్ చేశారు, ఇవన్నీ నీకు తెలిసే జరిగాయి. ఇవన్నీ రిట్ జ్యూరిస్డిక్షన్ లో మేము డీల్ చేయడానికి లేదు, కాబట్టి మీరు వెళ్ళి అప్పీల్ ఫైల్ చేసుకోండి, అప్పీల్లో ఇట్లాంటివన్నీ మీరు ఫైనలైజ్ చేయండి. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు అంటే నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఇన్వాల్వ్ అయినాయి, నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఈ కుట్రలో భాగంగా ఉన్నారు, బిల్ ట్రేడింగ్ జరిగింది అనేది ఒక రకంగా ప్రూవ్ అవుతున్నదని అధికారులు వాదిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము రిట్ జ్యూరిస్డిక్షన్ లో మేము ఫైనలైజ్ చేయలేము, మీరు వెళ్ళి అప్పిలేట్ అథారిటీ దగ్గర ఈ విషయాలన్నీ తేల్చుకోండి అని చెప్పి హైకోర్టు వాళ్ళు నేను రిట్ ని డిస్మిస్ చేసి అప్పిలేట్ అథారిటీకి పంపడం జరిగింది. మిత్రులారా, నేను ఎందుకని చెప్తున్నానంటే, ఇక్కడ చాలా మంది మన సభ్యులు కూడా, కొంతమంది అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఓనర్స్ ఉంటారు, అకౌంటెంట్స్ ఉంటారు, కన్సల్టెంట్స్ ఉంటారు, ఆడిటర్స్ ఉంటారు, అందరు ఉంటారు. ఈ సెక్షన్ 122(1)(a) అనేది చాలా దారుణమైన ప్రొవిజన్, చాలా దారుణమైన ప్రొవిజన్. ఇక్కడ ఏమంటున్నాయంటే 122(1)(a)లో ఎనీ పర్సన్ అంటున్నాడు, ఎవరైనా సరే, హూ రిటైన్స్ ది బెనిఫిట్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ covered under clause 1279 of subsection 1 and whose instance such transaction is conducted shall be liable to a penalty of an amount equal to tax evaded or input tax ITC availed or passed on. ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఇక్కడ ఎక్కడ ట్యాక్స్ఫుల్ పర్సన్ అని కానీ రిజిస్టర్డ్ పర్సన్ అని కానీ చెప్పడం లేదు. ఎనీ పర్సన్ హూ రిటైన్స్ ది బెనిఫిట్, అంటే ఆ ట్రాన్సాక్షన్ వల్ల వచ్చిన లబ్ధిని ఎవరైతే రిటైన్ చేసుకుంటారో, ఎవరి సమక్షంలో అయితే ఈ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో, ఈ కుట్ర అనేది జరుగుతుందో, తెలిసి జరుగుతుందో,
తెలిసి కూడా ఇతను దాన్ని సహిస్తూ ఆ యాక్టివిటీని, ఆ ఉద్యోగాన్ని కంటిన్యూ చేయడం, ఆ ప్రొఫెషన్ కంటిన్యూ చేయడం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు కూడా ఏదైతే ఈ బెనిఫిట్ పొందారో ట్యాక్స్ కి సమానమైన అమౌంట్ కానీ, లేదా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎంతైతే అవాయిడ్ చేశారో, పాస్ చేశారో అంత పెనాల్టీ ఖచ్చితంగా వీళ్ళు చెల్లించాలని చెప్పి ఈ సెక్షన్ చెప్తున్నది. ఇక్కడ ఎప్పుడైతే ఎనీ పర్సన్ అన్నాడో ఆటోమేటిక్ గా అందరూ వస్తారు. ఈ ఈ పర్టికులర్ కేసులో సునీల్ గులాట్ అనే వ్యక్తి వచ్చాడు కానీ అకౌంటెంట్ గా. కానీ డిపార్ట్మెంట్ ఎక్స్పాండ్ చేయదలుచుకుంటే ఇన్వెస్టిగేషన్ ఎనీ పర్సన్ అనే దగ్గర వాళ్ళు ఎవరినైనా కూడా బుక్ చేయొచ్చు. కాబట్టి మీకు తెలిసి ఎక్కడైనా సరే మీరు యాక్టర్ గా ఉన్నా, అకౌంటెంట్ గా ఉన్నా, కన్సల్టెంట్ గా ఉన్నా, ప్రాక్టీషనర్ గా ఉన్నా, ఏ స్టేజ్ లో ఉన్నా సరే మీకు తెలిసి ఇటువంటి కుట్రపూరితంగా ఏదైనా జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఖండించే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఈ ట్రాన్సాక్షన్స్ కి మీరు దూరంగా ఉండండి, ఎంకరేజ్ చేయొద్దు. అటువంటి ఏదైనా మీరు రికార్డ్ చేయాల్సి వచ్చిన ట్రాన్సాక్షన్స్ మీరు వీలైనంత వరకు తప్పుకోవడం మంచిది. ఎందుకంటే ఒక సాధారణ అకౌంటెంట్ మీద 16 కోట్లు పెనాల్టీ వేయడం అంటే చిన్న విషయం కాదు. సెక్షన్ 122 చాలా ఆ, భయంకరంగా తయారైంది కాబట్టి అధికారులు ఇప్పుడు దాన్ని ఎన్ఫోర్స్ చేయడం మొదలు పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు కానీ, ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కానీ ఈ జడ్జిమెంట్ ప్రకారంగా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు కూడా ఈ ట్యాక్స్ వన్ వెబ్సైట్ లో పబ్లిష్ అయింది ఈ పర్టికులర్ జడ్జిమెంట్. మీరు కూడా చదివి ఒకసారి ఆ, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సునీల్ గులాటి వర్సెస్ అడిషనల్ కమిషనర్ సిజేసి ఢిల్లీ సౌత్ కమిషనరేట్, ఇది ఈ జడ్జిమెంట్ సైటేషన్ ట్యాక్స్ మెన్ వెబ్సైట్ లో పబ్లిష్ అయింది. చదివి అర్థం చేసుకొని మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం, శుభోదయం.